మహాలక్ష్మి పథకం ఆర్టీసీలో ఆక్యుపెన్సీని పెంచింది. దీంతో అధికారులు ఒకవైపు సంతోషపడుతున్నా మరోవైపు సమస్యలు సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఆర్టీసీలో ఎలా ఉంది? మగవారికి బస్సుల్లో ప్రయాణించే వీలు కలుగుతోందా? దూర ప్రయాణికుల అవస్థలేంటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత క్షేత్రస్థాయిలో చాలా సమస్యలను ఆర్టీసీ ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, గోదావరి కనుక వెళ్ళే ఒక పల్లె వెలుగు బస్సులో మనం ఎక్కుతున్నాము. ఇక్కడ అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? వాస్తవంగా మహిళలు పెద్ద ఎత్తున ఎక్కుతున్నారా? అదేవిధంగా దీనివల్ల కొంత పురుషులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అసలు టికెట్ అనేది జీరో టికెట్ అనేది ఏ విధంగా ఇస్తున్నారు? ముఖ్యంగా లోకల్లో ప్రయాణించేటి వాళ్ళు కూడా ఇప్పుడు బస్సు ఎక్కడంతో చాలా దూరం వెళ్లాల్సిన వాళ్ళకు సీట్లు దొరకని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకసారి మన కండక్టర్తో మాట్లాడడం, అదేవిధంగా ఇక్కడ ప్రయాణికులతో కూడా మాట్లాడడం. మేడం, ఎట్లా ఉంది? అంటే జీరో టికెట్ ఇచ్చి చేస్తున్నారా? ఏ విధంగా ఉంది మేడం? జీరో టికెట్ ఇస్తున్నామండి. అంటే జనరల్గా సంఖ్య ఏమైనా పెరిగిందా? మహిళల సంఖ్య పెరగడం కానీ, పురుషులకు ఇబ్బంది కానీ మీరు ఏం గమనిస్తున్నారు? మేము ఏం గమనిస్తున్నామంటే ఎవరు వచ్చినా ఏమనట్లేదు, అందరినీ ఎక్కుమంటున్నాం మేము. కాకపోతే కొంచెము ఈ స్త్రీలు కొంచెం ఎక్కువ అయిపోయారు, వాళ్ళని ఏం అనలేము కదా. అంటే జనరల్గా ఇక్కడ లోకల్లో కూడా అంటే ఇప్పుడు జీరో టికెట్ మీద ప్రయాణించే అవకాశం కలిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి గీతాభవన్కి వెళ్ళాలన్నా, మంచిర్యాల చౌరస్తాకి వెళ్ళాలన్నా కూడా జీరో టికెట్ పైన వాళ్ళు ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇట్లాంటి తర్వాత దూరం వెళ్ళేటి వాళ్లకు ఈ రష్ ఉండడం వల్ల ఎక్కకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? కాకపోతే లోపలికి జరగమనేసి వాళ్ళని కూడా ఎక్కుమని చెప్తున్నాం మేము. కాకపోతే వీళ్ళు దిగేసరికి కూడా కొంచెం కాల్ అవుతుంది, కానీ దారిలో ఎక్కుతుండ్రండి. మొత్తం ఫిల్అప్ అయితే అవుతుంది బస్సు మొత్తం కంప్లీట్. కానీ అంటే దీనివల్ల పురుషులు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటారా? వాళ్ళకి సీట్లు దొరకక బయట నిలబడడం, అట్లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా క్షేత్రస్థాయిలో? ఇక ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతుండ్రు, మేడం మరి మేమేం చేసినామో మరి మా పరిస్థితికి ఇట్లుందని వాళ్ళు అడుగుతారు, కానీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఏం చేద్దాం అనేసి మేము అంటున్నాం. లోకల్లో తిరిగేటి వాళ్ళకు కూడా జీరో టికెట్ కొట్టాల్సిన అవసరం ఉంటుందా? కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి. అంటే ఎక్కడి నుంచి ఈ స్టేజ్ నుంచి పలానా స్టేజ్ వరకు అని చెప్పి అట్లా ఇస్తారా? ఎవరికైనా జీరో కానీ మనీ కానీ దేనికైనా మేము టికెట్ కొట్టాల్సి, బస్ ఎక్కిరంటే కంపల్సరీ టికెట్ కొట్టాల్సింది. ఎట్లా ఉంది బస్సులలో ప్రయాణం? ఎట్లా అనిపిస్తుంది? ఈ స్కీమ్ పెట్టడం బాగానే ఉంది, కానీ పురుషులకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కొన్ని ఎక్కువ ట్రిప్పులు పెడితే మహిళలకు బాగుంటుంది. అంటే బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందా? 100% అది పెంచాలి. కొంచెం పెంచితే పురుషులకు ఇబ్బంది ఉండదు. ఇది ముఖ్యంగా ఇక్కడ బస్సులో మనకు పురుషులు చెప్తున్న విషయం చూసాం. ఎట్లా ఉంది జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలుకైతే కాలేజ్ స్టూడెంట్స్కి పెడితే అయిపో, నార్మల్ బస్సులోకి పోతే మొత్తం అందరు జెంట్సే ఉంటారు. మాకు అసలు స్టూడెంట్స్కి అసలు ఇబ్బంది అవుతుంది ఘోరంగా. కాలేజ్ పోవడానికి కూడా లేట్ అవుతుంది, మొత్తం కలిసి ఎక్కడ లేని ఇక్కడ చూసినట్టయితే ఘోరంగా మంది ఉమెన్ ఉంటారు. ఇది ఇక్కడ చాలా మంది పురుషులు చెప్తున్న విషయం. జీరో టికెట్ ఇస్తూ దాదాపు ఆధార్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు కానీ చూపిస్తే జీరో టికెట్ ఇస్తున్నారు. అయితే లోకల్లో ప్రయాణించడం వల్ల కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది. చాలా దూరం వెళ్లాల్సిన వాళ్లకు సీట్లు లేకపోవడంతో వాళ్ళంతా కూడా బస్సులు దిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరొకవైపు బస్సుల సంఖ్య కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత హైదరాబాద్ నుంచి అందిస్తారు. మహాలక్ష్మి పథకం మొదలైనప్పటి నుంచి కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఫ్రీ జర్నీ కూడా ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ళ ఆధార్ కార్డు కానీ మొత్తంగా డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ, గరుడ, వెన్నెల కాకుండా మిగతా ఏదైతే మెట్రో ఎక్స్ప్రెస్ కానీ ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కూడా మహిళలకి ఆధార్ కార్డు చూపిస్తే జీరో టికెట్ విధానం కూడా అమలు పరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి చాలా రోజుల నుంచి అమలు అవుతుంది. ఇప్పటికే మహిళలందరినీ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్న పరిస్థితి. మేము అల్వాల నుండి వస్తున్నాం మేడం. మేము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సోమాజిగూడ వరకు వెళ్తున్నాం. సో ఇప్పుడు ఫ్రీ జర్నీ మొదలుపెట్టినప్పటి నుంచి మహిళలకు కూడా అంటే చాలా వరకు బస్సులు కుదించారు, సరిపోవట్లేదు, స్టాపింగ్స్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి అని అంటుండే. మరి ఇది నిజమేనా? నిజమేనండి, బస్సులకి గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎక్కువ నేను బయటకు రాను, ఇప్పుడు ఫ్రీ అన్నారనే వచ్చినాం. పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం, రష్ ఎక్కువ ఉంది. కొత్తగా వచ్చేట వాళ్ళకైతే కష్టంగా అవుతుంది. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బస్సెస్ ఫ్రీ జర్నీ పెట్టినప్పటి నుంచి కూడా ఎట్లా? కొంచెం లేట్ అవుతాయి, ఎందుకంటే ఫ్రీ ఉంది అనేసి చాలామంది వస్తున్నారు కదా. బస్ కొంచెం లేట్గా వస్తుంది, కానీ పర్లేదు, ఫ్రీ తీసుకుపోతున్నారు కదా అని. బస్సెస్ మీకు దొరుకుతున్నాయా కరెక్ట్ టైంకి? కొంచెం లేట్ అవుతాయి, ఆధా గంట అట్లా లేట్ అవుతాయి.
ఇప్పుడు ఫ్రీ జర్నీ స్టార్ట్ చేశాక మీకు బస్సెస్ అవైలబిలిటీ అనేది మనకి దొరుకుతుందా కరెక్ట్ టైంకి మీకు వెళ్ళే ప్రదేశాలకి? దొరుకుతలేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడలేని మహిళలు అందరూ మూల కూర్చున్న వాళ్ళందరూ లేచి అటు ఇటు తిరగబట్టిర్రు అంతే. ఇక వాళ్ళు చాలా తిరుగుతున్నారు. లేడీస్ కూడా చాలా తప్పే, ఎందుకంటే ఫ్రీ అనేసి తిరుగుతూనే ఉంటారా వాళ్ళు. అట్లా ఆఫీసర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది. చెప్పండి, ఇప్పుడు బస్సెస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది అని అంటున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఏ విధంగా ఉందని మీ రూట్లో వెళ్ళే బస్సెస్? ఇది పీక్ అవర్స్లో మేడం, పీక్ అవర్స్లో చాలా రష్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల లేడీస్ చాలామంది ఎక్కువ వచ్చేస్తున్నారు. ఆ టైంలో బస్సెస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఒకటే బస్సులో అందరూ ఎక్కేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు బాయ్స్ ఉంటారు, జెంట్స్ బాయ్స్ వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ టైమింగ్లో వాళ్ళకు పోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే బస్ ఫుల్ అయినప్పుడు మేము టికెట్ ఇష్యూ కోసం అని పక్కకు ఆపుకొని టికెట్ ఇష్యూ చేయాలి. అలా ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు వలన ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేసి వాళ్ళ కార్డు ఇవ్వడం వల్ల చాలా టైం పడుతుంది. ఇంకా అప్పుడు బస్సు ఆపినప్పుడు చాలామంది ఎక్కేస్తారు. అప్పుడు బస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అప్పుడు మాకేమి ఇబ్బంది ఉండదు. ఫ్రీక్వెన్సీ అనేది చాలా తగ్గిపోయింది అంటారా మరి ఫ్రీ స్కీమ్ తర్వాత? అంటే ఆల్రెడీ అవే బస్సులు నడిపిస్తున్నారు కానీ కొత్త బస్సులు రావాలి. కొత్త బస్సులు రావడం వల్ల లేడీస్కి ఎవరికైతే ఫ్రీ పెట్టారో వాళ్ళకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటే మాకు ఫ్రీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్రీ ఉంటుంది. అప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ స్కీమ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ బస్సెస్ ఉన్న బస్సులే ఉన్నాయి, కానీ ఈ బస్సెస్లో చాలామంది మహిళలు ఎక్కడం కారణంగా కూడా ఇక్కడ సీటింగ్ అనేది ఫుల్ అవుతుంది. ఎవరైతే జెంట్స్ కానీ బాయ్స్ కానీ వస్తున్నారో వారందరూ కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.